అమ్మను చెల్లిని బయట గెంటేసి మనం ఏందన్నా చేసేది? ఏమన్నా అర్థం ఉందా? ఎవడన్నా ఓటేస్తాడా మనకు చెప్పు? ఇది పబ్లిక్గా అందరికి తెలిసిన విషయమేగా. గెంటేశాడు ఇద్దరిని అని చెప్పేసి. తల్లిని గెంటేసే వాడికి ఒక సామాన్యుడు పొరపాటునైనా ఓటేస్తాడా? ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో తెలుసానా మనకు? తల్లిని గెంటేసావు, చెల్లిని గెంటేసావు, మా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి, అంటే గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మాకు బిచ్చమేస్తున్నావు. రేపు పొద్దున మళ్ళా నువ్వు గవర్నమెంట్ వస్తే మా పాస్బుక్లు కూడా లాక్కొని నువ్వు అవే డబ్బులు తీసుకెళ్ళి మా అకౌంట్లో వేస్తావు. అంటే మా పాస్బుక్ తాకట్టు పెట్టేసి వచ్చిన దాంట్లో మొత్తం 90% మీరు జనాలు అంటే మీ నాయకులు మీ టీంలన్నీ పనిచేసుకునేసి ఓ 5% అలా మొహాన కొడతావు అనేది జనాలకు అర్థమైపోతుంది. ఇన్ని బొక్కలు పెట్టుకునేసి ఎలా ఓట్లేస్తారన్నా మనకు? ఈసారి పరువు పోయే ఛాన్స్ ఉందన్నా కొంచెం చూసుకోవాలా. పాదయాత్ర చేయలేం, పాదయాత్ర చేసినా కూడా దానికి గ్రీన్ మ్యాట్లే కావాలి. ఏ పని చేయాలన్నా కూడా అడ్డంకులన్నా. ఎందుకు తెలుసా? సామాన్యుడికి బొక్క పెట్టావు నువ్వు. సామాన్యుడికి బొక్క పెట్టావు కాబట్టి నీకు ఒక పెద్ద బొక్క 2029లో ఎదురు చూస్తుంది. సో పరువు పోగొట్టుకోకుండా కనీసం పులివెందుల సీట్ అయినా మనము కాపాడుకునే విధంగా మనం చర్యలు తీసుకుందామన్నా జగనన్న.